హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కారపూస. దీన్ని మురుకులు అని కూడా అనొచ్చు. నేను 3 రకాలుగా పోసాను అండి. అవి ఎలా ప్రిపేర్ చేశాను అనేది రెసిపీ మొత్తం ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఇందులో నేను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని జల్లించుకుంటున్నానండి. పురుగులు ఏమైనా ఉంటే మనకు కనిపిస్తాయి కదా, చిన్న చిన్న పురుగులు మనం డైరెక్ట్ పిండి కలిపినప్పుడు కనిపించవు. అందుకే ఇలా జల్లించుకోండి. ఎప్పుడు ఏ మురుకులు చేసినా లేకుంటే చపాతీలు చేసినా కూడా 2 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి తీసుకొని ఇంకా జల్లిస్తున్నానండి. ఇలాగా మీరు కావాలి అంటే బియ్యం పిండి శనగపిండి ఒకేసారి కూడా వేసుకోవచ్చు. నేను మీకు తెలవాలి క్వాంటిటీ అనేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసానండి. ఇలా 2 జల్లించుకున్న తర్వాత బియ్యం పిండి శనగపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల కారపొడి వేసాను అండి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. ఆల్రెడీ కారపొడిలో కొంచెం ఉంటుంది కాబట్టి నేను చూసి వేసానండి. ఇంకా ఇందులో నువ్వులు వచ్చేసి 1 కప్పు దాకా వేసుకోండి. నువ్వులు కారపూస మురుకులలో టేస్టీగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఎక్కువగా వేయడం ఇష్టం. పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇట్లాంటి స్నాక్ ఐటెం రెసిపీలలో ఇస్తేనే తింటారు. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులో మేము మెయిన్గా వేసేది ఏంటి అంటే జీలకర్ర ఎల్లిగడ్డ ముద్ద అండి. ఇంకా మురుకులలో కారపూసలో కంపల్సరీ వేస్తాము ఫ్రెండ్స్. దీని ద్వారానే టేస్ట్ వస్తుంది అనేసి మాకు అనిపిస్తుంది, అందుకే వేస్తామన్నట్టు. ఇలా అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ పొడిపిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. మీకు ఇలా బియ్యం పిండి శనగపిండి సపరేట్గా లేదు అనుకోండి, 2 గ్లాసుల బియ్యం వేసుకొని 1 గ్లాసు శనగలు వేసుకొని డైరెక్ట్ పట్టించుకొచ్చుకోండి ఫ్రెండ్స్ గిన్నె దగ్గర. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటాను అండి. గోరువెచ్చని వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకు మురుకులైనా కారపూస అయినా కూడా మంచిగా గుల్లగుల్లగా వస్తాయి. అలాగే ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా కూడా ఉంటాయి అండి. కొద్దిగా వేడి నీళ్ళు వేయడం వల్ల మాకు సకినాలు గారెల పిండికి అయితే కంపల్సరీ వేడి నీళ్ళు వేసి కలుపుతారు. ఎక్కువ శాతం అయితే మంచిగా వస్తాయి అనేసి. ఇంకా త్వరలోనే మా తెలంగాణలో చేసుకునే రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. కొంచెం నాకు టైం ఇవ్వండి, ఓకేనా? ఇంకా ఒక్కొక్కటి షేర్ చేస్తున్నానండి. చాలామంది స్నాక్ రెసిపీస్ ఏమైనా షేర్ చేయండి అనేసి అడిగారు కదా, అందుకే ఈ రెసిపీ షేర్ చేశాను ఈరోజు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. నచ్చలేదు అనుకోండి స్కిప్ చేయండి. పిండిని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అండి. కొంచెం మనకు సన్నగా పోయాలి అంటే మురుకులు కొంచెం లూజ్గా కలుపుకోవాలి. గట్టిగా పోయాలి అనేవాళ్ళు మాత్రం మురుకుల పిండి కొంచెం గట్టిగా కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను. ఇప్పుడు నేను మురుకుల గొట్టం వచ్చేసి 3 హోల్స్ ఉన్నవి ఇది యూస్ చేస్తున్నానండి. అంటే ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేయడం, ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. లోపల వచ్చేసి కొంచెం ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆయిల్ రాసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి తొందరగా ముక్కుట్లోకి జారుతుంది, అందుకోసం. ఇంకా ఇందులో నేను ఇప్పుడు సరిపడా పిండి పెడుతున్నాను. ఈ మురుకులు వచ్చేసి మా వారు ఉన్నప్పుడే చేస్తానండి, ఎందుకంటే ఈ గొట్టం నాకు అంత కంఫర్ట్గా అనిపించదు, అందుకోసం నేను ఎక్కువగా చేయను అన్నట్టు. ఇంకా చాలామంది పిల్లలకు స్నాక్స్ అడిగారు కాబట్టి నేను ఈరోజు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. లేకుంటే వేరే రెసిపీ షేర్ చేసేదానండి. కాకపోతే ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలి అంటే మీరే చెక్ చేయండి ఒకసారి. ఇంకా ఇలా డైరెక్ట్ ముక్కుట్లోనే పోస్తున్నాము అండి. మీరు ఇలా పోయడం కష్టంగా అనిపించిన వాళ్ళు ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని దానిపైన పోసి కూడా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. మా వారు ఒకటి ఆల్రెడీ పోసి చూశారు, రిబ్బన్ లాగా వస్తున్నాయండి ఇవి. మేము ఫస్ట్ రౌండ్గా వస్తాయి కావచ్చు అనేసి అనుకున్నాము, కాకపోతే అలా ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇలా ముక్కుట్లో పోసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. పోసిన తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెట్టి కాల్చుకుంటేనే మనకు ఇవి తొందరగా కాలుతాయి. సిమ్లో పెట్టి కాల్చుకున్నారనుకోండి మొత్తం నూనె అంతా బాగా ఎగ్గుతుందండి. మురుకులైన అప్పాలు ఏవి చేసినా, కారపూస ఇంకా తర్వాత గారప్పాలు సగినాలు ఇవన్నీ ఏవి చేసినా కూడా స్టవ్ అనేది మేము హైలో పెట్టే చేస్తాము అండి. ఫస్ట్ ఒక రకం మురుకులు పోయడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్దండి. ఇది కొంచెం దొడ్డుగా పోసాము. అంటే దొడ్డుగా అంటే ఫస్ట్ది చాలా దొడ్డుగా పోసాము. ఇది వచ్చేసి పిల్లలు తినేట్టుగా నార్మల్ కారపూస అండి.
కారపూసను 2 సైడ్లా మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఇది పైకి తేలుతుంది కదా, అలా తేలేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా లావుది యూస్ చేస్తున్నానండి. దీనికి 5 హోల్స్ ఇలా గ్లాసు షేప్లో ఉన్నాయి. ఇది యూస్ చేస్తున్నాను. ఇది నాలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందు గురించి అంటే నాకు కొంచెం మురుకులు మెత్తగా వేడిగా ఉన్నప్పుడు తినడం బాగా ఇష్టం. మా వారికి నాకు ఇద్దరికి కూడా. అందుకే లాస్ట్ వాయి వచ్చేసి మేము ఇలా దొడ్డుగా పోసామన్నట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఒకే పిండితో ఎన్ని రకాల గొట్టాలుంటే మన దగ్గర అన్ని రకాల మురుకులు పోసుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చేసి పెట్టచ్చు పిల్లలకు. ఇంట్లో ఉన్న 1-2 ఐటమ్స్తో కూడా డిఫరెంట్ ఐటమ్స్ మనం షాప్లో కొన్నలాగా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు అండి. మీరు కూడా కావాలి అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, నేను ఫస్ట్ కొంచెం లావుగా పోసాను, దానికంటే ఇంకా కొంచెం లావుగా పోసాను, ఇంకా దానికంటే ఎక్కువ లావుగా పోసానండి. ఇంకా కొంచెం ఫస్ట్ మనం పోసినవి మెత్తగా ఉన్నాయి అండి. ఒక రోజు ఆగినామనుకోండి మొత్తం మనకు క్రిస్పీగా అవుతాయి. కాకపోతే ఫస్ట్ పోసిన సన్నపు కారపూస ఉంది కదా, అది వెంటనే క్రిస్పీగా ఉంటుంది అండి. ఇలా 3 రకాలుగా పోసాము ఒకే పిండితో. మీరు కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోవద్దు కమెంట్స్లో, ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.